అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ధన త్రయోదశి వస్తుంది. అసలు దాని యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ధనత్రయోదశి. ప్రతి మనిషి ధనము వద్దు అని, అంటే డబ్బు వద్దని ఎవ్వరు అనరు. ఎంత డబ్బున్నా ఇంకా కావాలి అని అనుకుంటూ ఉంటారు. మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయనుకోండి, ఇంకో 1 కోటి రూపాయలు వస్తుందంటే ఈ 10 కోట్ల పాటు ఇంకో 1 కోటి రూపాయలు కావాలని కోరుకుంటారు. అంటే డబ్బు వద్దు, ప్రపంచంలో వద్దు అనేది ఏదైనా ఉంది అంటే అది డబ్బే. మిగతాది ఏదైనా ఇది ఉంటే ఇంత ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ డబ్బు ఇంత ఉంటే కాదు, ఇంకా కావాలి అని కోరుకుంటారు. అందులో ఈ ధనత్రయోదశి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కనుక, జీవితంలో ఆర్థిక పరంగా ఎవరైతే దెబ్బతిన్నారో, ఆర్థిక పరంగా ఎవరైతే నష్టపోతూ ఉన్నారో, డబ్బు పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము అని చెప్పుకోవచ్చు. ఎందుకు అద్భుతమైనటువంటి అవకాశము అంటే గనక, ధనత్రయోదశి అనేటటువంటి తిథి పరమ పవిత్రమైనది అనడంతో పాటు మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి తిథి అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గనక, తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ, కరణములు ఇవన్నీ కలిస్తే ఒక పంచాంగం. అంటే మనిషి యొక్క భవిష్యత్తు చెప్పడానికి అవకాశం. అలా మనిషి యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి తిథి ఏదైనా ఉంది అని అంటే అది ధనత్రయోదశి. శనివారం రోజున 18వ తారీఖు రోజున ధనత్రయోదశి మధ్యాహ్నం 12 తర్వాత వస్తుంది. ద్వాదశి పోను త్రయోదశి ప్రారంభం అవుతుంది. కాబట్టి అలాగే ఆ రోజున విశేషం ఏంటి అంటే, ధనత్రయోదశితో పాటు శనిత్రయోదశి కూడా కలిసి వచ్చింది. జీవితంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ మూడిటితో ఎవరైతే ఏ రాసుల వారైతే బాధపడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ ధనత్రయోదశి రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవాలి. ఏ రాసుల వారు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే, శని వల్ల ముఖ్యంగా కుంభరాశి, జన్మంలోనే శని ఉన్నాడు కాబట్టి, మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి, అంటే వాళ్ళకి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కుంభరాశి వాళ్ళకు. కుంభరాశి వారు చేయించుకోవాలి. మీనరాశి వారికి ఏలినాటి శని 7.5 సంవత్సరాల పాటు శని కాలం నడుస్తుంది వాళ్ళకు. అలాంటి వారు చేసుకోవాలి. కుంభము, మీనము, మేషము, తర్వాత వృషభు, ఈ 4 రాశుల వారు చేయించుకోవాలి. తర్వాత అష్టమ శని ఎవరికి ఉంది? సింహరాశి వాళ్ళకు ఉంది. సింహరాశి వారు తప్పకుండా చేసుకోవాలి. అలాగే మనకు వృశ్చిక రాశి వాళ్ళు కూడా చేసుకోవాలి. కుంభము, మీనము, మేషం, వృషభము, సింహము, వృశ్చికము, ఈ 6 రాశుల వారు తప్పకుండా ఈ ధనత్రయోదశి రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుంటే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అని అంటే గనక, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎవరి మీదనైతే ఉంటుందో వాళ్ళను శని ఏమీ చెయ్యలేడు. కాబట్టి ఈ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి అనువైనటువంటి రోజు, మనకు అవకాశం ఉన్నటువంటి రోజు ఏంటి అంటే ధనత్రయోదశి. ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటుందట. ఎందుకు తిరుగుతుంది అని అంటే, ధనత్రయోదశి రోజున జరిగేటటువంటి ఎవరైతే ఈ ధనత్రయోదశి యొక్క పూజను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఒక ధనభాండాగారం వదిలేసి వెళ్తుందట. ధనభాండాగారం అంటే అర్థం ఏంటి? అదృష్ట యోగము అని అర్థం. మన కంటికి కనిపించదు, కానీ ఆ యోగాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళిపోతుంది. అందుకే ధనత్రయోదశి రోజున ఎవరైతే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారో ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి ఆ దేవతకు ఆ ఇంట్లో దీపాలు కనిపించి, ఆ ఇంట్లో శుభసూచకం కనిపించి, ఆ ఇంట్లో ఏదైతే ధూపదీప నైవేద్యాలు కనిపిస్తాయో ఆ ఇంట్లోకి అమ్మవారు వచ్చి కూర్చుంటుందట. అందుకే ధనత్రయోదశి మనిషి జీవితాన్ని మార్చేటటువంటి రోజు. మనిషి జీవితంలో అప్పుల సమస్యలతో బాధపడుతున్నాను, లేదా ఉద్యోగం చేస్తున్నా నాకు జీవితంలో గ్రోత్ కలగడం లేదు, అంటే నాకు డెవలప్మెంట్ కావట్లేదు, జీవితంలో నేను వృద్ధిలోకి రాలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరు, అలాగే వ్యాపారం చేసేవాళ్ళు పెట్టుబడులు ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో పెట్టుబడులు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ సరైనటువంటి గ్రోత్ లేక, సరైనటువంటి వ్యాపారం నడవక అప్పుల ఊబిలో కూడుకుపోతుంటారు. అలాంటి వారు, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే అప్పుల ఊబిలో కూడుకుపోయి బయటకు పడలేకపోతున్నారు, లేదా ఈరోజు నేను ఒక 10 లక్షలు అప్పు చేశాను,
నాకు 10 లక్షల అప్పులు ఉండి నేను ఒక 2-3 లక్షలు సంపాదించినా ఆ సంపాదించిందంతా వడ్డీలకు కానీ లేదా అనవసరమైనటువంటి ఖర్చులకు కానీ పాడైపోతుంది, ధనము చేతిలో నిలవట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ ధనత్రయోదశి రోజున యాగం చేసుకోవలసిందే. ఆ యాగ పుణ్య ఫలితము మామూలు రోజులో చేసేదానికంటే ఈ రోజున చేస్తే 100 పుణ్యం వస్తుంది. మామూలు రోజు చేసేదానికి ఒక 10% ఫలితం వస్తే ఆ రోజున అంటే స్పెసిఫిక్ గా ధనత్రయోదశికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఎందుకు? ధనవంతరి అనేటటువంటి భగవంతుడు ఉద్భవించినటువంటి రోజు. ధనత్రయోదశి రోజున ఎవరైతే శ్రీ మహాలక్ష్మిని ఆరాధించి యజ్ఞయాగాదులు చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి ధనప్రాప్తి అనేటటువంటిది కూడా గమనిస్తే చాలా మంది ఏమంటారంటే కష్టపడితేనే డబ్బు వస్తుంది, మీరు ఇలాంటి మాటలు చెప్పడం వల్లనో లేదా ఇలాంటివి చేయడం వల్లనో డబ్బు రాదు అని చాలా మంది అనుకుంటారు. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే యోగం ఉంటే డబ్బు వస్తుంది. ఎలాగో చెప్తాను. కష్టము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఒక రిక్షా తొక్కుకునేటటువంటి వాడిది ఒక కష్టం, ఒక ఆటో నడిపించేటటువంటి వాడిది ఒక కష్టం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మూటలు మోసి బండలు కొట్టి కష్టపడుతుంది సార్, వాళ్ళకి కష్టం అంటాము. కానీ ఏసీలో కూర్చుండి చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చుండి లేదా ఒక ఆఫీస్లో కూర్చుండి ఇక్కడ ఉండే ఆపరేట్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తాం. మరి వాళ్ళు కష్టపడట్లేదే. కష్టపడి డబ్బు సంపాదిస్తేనే, కష్టం ఉంటేనే డబ్బు వస్తుంది అని అంటే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావాలి. మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు? బికాస్ నీ జీవితంలో ధనయోగం సంపాదించాలి అంటే నీ జీవితంలో యోగాలు మార్చుకోవాలి. ఈ రోజున ఇక్కడ కూర్చొని నేను మాటలు చెప్తున్నాను అని అంటే నాకేం డబ్బులు రావు. కాకపోతే నేను కష్టపడాలి. ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు నేను షూటింగ్ చేయాలి, అన్నిటి దగ్గర తిరగాలి, ఎంతో మందికి జ్యోతిష్యం చెప్పాలి, ఎన్నో రకాల బ్రెయిన్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంత కష్టపడితే డబ్బులు వస్తాయి. కాబట్టి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బులు రావాలని రూల్ లేదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకే జీవితంలో నీ జాతకంలో యోగం ఉండి అమ్మవారిని అర్థిస్తే తప్పకుండా నువ్వు ఎక్కడ కూర్చున్నా డబ్బులు వస్తాయి. అది జాతకంలో యోగంతో కూడుకున్న వ్యవహారం. నాకు జాతకం లేదండి, నేను ఎంత కష్టం, నేను ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేందుకు చాలా కష్టపడుతున్నాను, నా కష్టానికి అసలు ప్రతిఫలమే లేదు, మరి నా జీవితం ఎలా అండి అని అంటే అలా జాతకం లేనటువంటి వారికి జీవితంలో నేను కష్టపడ్డటువంటి దానికి నాకు ఫలితం కావాలి అనుకుంటే ఈ ధనత్రయోదశిని గనక యూటిలైజ్ చేసుకుంటే, ధనత్రయోదశిని గనక ఉపయోగించుకుంటే జీవితంలో నువ్వు ధనవంతుడి అవుతావు. ధనవంతుడు కావడానికి భగవంతుడు కొన్ని మార్గాలు ఇచ్చారు. ఆ మార్గం గుండా వెళ్తే, ధర్మాచరణ చేస్తే తప్పకుండా నీ జీవితంలో ధనానికైతే లోటు ఉండదు. అంటే లోటు ఉండదు మీన్స్ నీకు తినడానికి, నువ్వు ఉండడానికి, నీ జీవితానికి ఎంతనైతే అవసరమైనటువంటి డబ్బు కావాలో ఆ భగవంతుడు నీ జీవితంలో అన్ని డబ్బులు నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాడు. ఇక అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నీ అవసరానికైతే డబ్బులు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి సమకూరుతాయి. కాబట్టి అలాంటి రోజును మనం ఉపయోగించుకుంటే తప్పకుండా మన చెయ్యి ఇలా కాదు, ఎప్పుడు ఇలా కింద కాకుండా ఇలా పైన ఇచ్చే చెయ్యిగా మిగులుతూ ఉంటుంది. అలాంటి రోజుని వినియోగించుకుంటే అది ఈ ధనత్రయోదశి. కాబట్టి ఈ ధనత్రయోదశిని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటన్నిటిని పోగొట్టుకోవడానికి ఈ ధనత్రయోదశి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ రకమైనటువంటి విధానంతో చేసుకోండి అమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అసలు ధనత్రయోదశి అంటే ఏంటి, ఏ రాశిలో వారు ముఖ్యంగా ఎటువంటి పూజ చేస్తే బాగుంటుంది అని చెప్పి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు.